68 సంవత్సరాల వయసులో ఆయన రోజుకు 18 గంటలు ఎలా కష్టపడతారు అనేది చాలా మందికి ఒక పజిల్. ఎన్నో ఒత్తిళ్ల మధ్య అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రంలో ఇతర పార్టీల రాజకీయ కుట్రలను ఎదుర్కొంటూ లోటు బడ్జెట్తో, అప్పులతో, రాజధాని లేకుండా చేతికొచ్చిన రాష్ట్రాన్ని కేవలం 4 సంవత్సరాల్లో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించి రిలయన్స్, అశోక్ లేలాండ్ లాంటి జాతీయ వ్యాపార దిగ్గజాలే కాకుండా జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల నుంచి ఇసుజు, కియా మోటార్స్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఆంధ్రప్రదేశ్లో తమ సంస్థలను స్థాపించడమే కాదు, కార్యకలాపాలు కూడా ప్రారంభించే స్థాయికి తెచ్చారు అంటే ఆషామాషీ విషయం కాదు. ఇటువంటి లక్ష్యాలు సాధించడానికి కేవలం ఆలోచన ఒక్కటే కాదు, ఎంతో కమిట్మెంట్ కూడా ఉండాలి. ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ లక్ష్యాలను సాధించడం వెనుకున్న రహస్యం ఏంటి? ఆయన ఫాలో అయ్యే ఆరోగ్య సూత్రాలు ఏంటి? సింపుల్. ఎంత ఒత్తిడున్నా మైండ్కు తీసుకోరట. నిద్రపోయేటప్పుడు ఇతర ఆలోచనలను దరిచేరనివ్వరట. ఈ విషయం స్వయానా చంద్రబాబే చెప్పారు. తనకు కాలేజీ రోజుల నుంచి అత్యంత సన్నిహితుడు, రాజకీయాల్లో తనకి అండగా ఉండడమే కాక అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరుగా ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాసులు నాయుడు అస్వస్థతకు గురవడంతో చంద్రబాబు ఆయన్ను పరామర్శించేందుకు హాస్పిటల్కు వెళ్లారు. ఆ సందర్భంగా చంద్రబాబు తన మిత్రునితో మాట్లాడుతూ, "నువ్వెక్కువ టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఎంత ఒత్తిడిలోనూ టెన్షన్ తీసుకోకూడదు. టెన్షన్ తీసుకుని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవటం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. నేనెలా ఉండడం అలవాటు చేసుకున్నానో చూడు. అంత పనొత్తుడున్నా నింపాదిగా ఒక పని తర్వాత మరొకటి చేసుకుంటూ వెళ్తాను. ఎంత టెన్షన్ ఉన్నా రాత్రికి మాత్రం ప్రశాంతంగా నిద్రపోతాను" అని అవే తన ఆరోగ్యానికి రహస్యాలు అని చెప్పకనే చెప్పారు. ప్రొఫెసర్ శ్రీనివాసులు నాయుడు చంద్రబాబు కాలేజ్ రాజకీయాల్లో స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నప్పటి నుంచి ఆయన ఆప్తమిత్రునిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహణలో చేదోడు వాదోడుగా ఉంటూ నియోజకవర్గాల వారీగా సర్వేలు, నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు, ప్రజల నాడి తెలుసుకునేందుకు అనేక రకాల పరిశీలనాత్మక ప్రయత్నాలు, ఇలా చంద్రబాబు ఏ బాధ్యత అప్పచెప్పితే అనుకున్న సమయంలోపు పూర్తి చేసేవారని పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు. శ్రీనివాసులు నాయుడు గారు తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.